గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. కాఫీ ఇస్తావా? వస్తున్నా. నేను ఇంట్లో నుంచి బయటికి రావడం ఇదే మొదటిసారి. నేను అంతే. నేను నీతో తిరిగినట్టు మా నాన్నగారికి తెలిస్తే ఇలా కొడతారు. కొట్టినా తిట్టినా నువ్వే నా ప్రాణం. కావాలంటే మీ నాన్ననే ఎదిరిస్తా. దీనికి ఎందుకు కొట్టడం? ఊరికే అన్నానులే. నేనేమన్నా కొట్టా? నాకేం భయం లేదు. ఎందుకు కొట్టావు? నువ్వు కొట్టలేదు నేను కొట్టా. నీకోసం ఎంతో కష్టపడి ఐస్ క్రీమ్ తీసుకొచ్చా, తిను. నేనంటే ఎంత ప్రేమండి. ఎందుకు ఐస్ క్రీమ్ కింద పడేసావు? అవును, వీడు మమ్మల్ని కొట్టాడు. వీడెవడో పిచ్చాడు అన్నాడు. కొట్టండి. నేను మిమ్మల్ని కొట్టలేదు, ఈగల్ని కొట్టా. ఈగల ద్వారా మీకొచ్చే వ్యాధుల నుంచి కాపాడాను. నమస్కారం అండి అయ్యగారు. రావయ్యా. ఏ బాబు చదువుతున్నావా? అమ్మో, వీడితో పెట్టుకోకూడదు, బూతుల పంచాంగం విప్పుతాడు. తాతయ్యకి అప్పుడప్పుడు మనవరాళ్ల మీద ప్రేమతో 500 రూపాయల చీరలు ప్రెజెంట్ చేయడం అలవాటు. నీకు ఇష్టం వచ్చిన చీర సెలెక్ట్ చేసుకో. ఓ 500 రూపాయల చీర నా మొహాన్ పడేయమని చెప్పండి చాలు. ఓ గాడ్, నచ్చినా నచ్చకపోయినా 500 రూపాయల చీరే తీసుకోవాలా? అది మీ ముగ్గురికి సమానంగా. ఓహో, కేంద్ర బడ్జెట్ అలా ఆదేశించిందా? ఏవయ్యా, ఆ 1000 రూపాయల చీరలు ఇటువు. సరు, ఇవేం బాలేదు. బానే ఉన్నాయి. బట్ సరు, తాతగారు 500 రూపాయలే ఇస్తారు, మిగిలిన 500 మీరివ్వండి. బాగుండదేమో. ఏది బాగుండదు, ఎవరికి బాగుండదు. చూడండి, ఒకరి కోసం మనసు చంపుకోవడమో, మరొకరి కోసం అడ్జస్ట్ అయ్యి త్యాగాలు చేయడమో నా వల్ల కాదు. ఈ ఇంట్లో ఏదో తేడా వచ్చింది. కరెక్ట్ గా చెప్తావురా బక్క విధవా. కెమెరా అంతా రెడీయా? రెడీ సార్. ఎంపీ గారు మేకప్ వేసుకుంటున్నారు. మొదటి ప్రశ్న, మీరు కేబినెట్ మంత్రి కాబోతున్నారని విన్నాం. అదే జరిగితే మీరు అరికట్టబోయే 3 అక్రమాలను చెప్పండి. 3 దొంగతనాలు, దొంగ ఓట్లు, దొంగ సారా. మీ పార్టీ అధ్యక్షుడు గౌరవనీయులైన శంకర్ రెడ్డి గారిపై మీ అభిప్రాయం? ఆయన చాలా గొప్ప వ్యక్తి. మా ఇద్దరి మధ్య చాలా మంచి సంబంధాలున్నాయి. మిమ్మల్ని మీ పార్టీని తిడుతున్న ప్రతిపక్ష నాయకుడు ముఖర్జీ గారిపై మీ అభిప్రాయం? వాడు ఉత్త ఎదవ. వాడెన్ని అక్రమాలు అన్యాయాలు చేస్తున్నాడో నాకు బాగా తెలుసు. డాడీ, ఈ ఇంటర్వ్యూతో నువ్వు దారుణంగా ఇరుక్కుపోయావు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎంపీ గారితో ఇంటర్వ్యూ చేశారు కదా, క్యాసెట్ రెడీ అయిందా? నేను ఎంపీ గారి పిఏని. నన్ను ఒకసారి చెక్ చేయమన్నారు. హై బ్యాండ్ ఎడిటింగ్ ఏనా? మీకు టీవీ ఎడిటింగ్ తెలుసా? ఆపరేటింగ్ కూడా వచ్చు. అయితే మీరే చూసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. మీరు కేబినెట్ మంత్రి కాబోతున్నారని విన్నాం. అదే జరిగితే మీరు అరికట్టబోయే 3 అక్రమాలను చెప్పండి. 3 దొంగతనాలు, దొంగ ఓట్లు, దొంగ సారా. మీరు కేబినెట్ మంత్రి కాబోతున్నారని విన్నాం. అదే జరిగితే మీకున్న 3 అర్హతలు చెప్పండి. 3 మన రాష్ట్రంలో పేరు మోసిన గుండా నక్సల్స్ నాయకుడు గోపాల్ దాస్ మీద మీ అభిప్రాయం? ఆయన చాలా గొప్ప వ్యక్తి. నా సహాయ అందరినీ చూడమని చెప్పండి, ఎవరు మిస్ కాకూడదు. సీఎం గారు కూడా చూస్తున్నారట. ఉమాపతి గారు, క్యాబినెట్ లో హోమ్ గ్యారంటీ. హోమ్ లో ఏమొస్తుందా బావా? ఫైనాన్స్ మినిస్ట్రీ. సర్లేరా, పెద్దవాళ్ళు ఏమిస్తే అది తీసుకుంటాం. అడుగుతామా? ముఖాముఖి ఈనాటి కార్యక్రమంలో సంచలన వ్యక్తి ఎంపీ శ్రీ ఆకుల ఉమాపతి గారితో పరిచయం. మీరు కేబినెట్ మంత్రి కాబోతున్నారని విన్నాం. అదే జరిగితే మీకున్న 3 అర్హతలు చెప్పండి. 3 దొంగతనాలు, దొంగ ఓట్లు, దొంగ సారా. మన రాష్ట్రంలో పేరు మోసిన గుండా నక్సల్స్ నాయకుడు గోపాల్ దాస్ మీద మీ అభిప్రాయం? ఆయన చాలా గొప్ప వ్యక్తి. మా ఇద్దరి మధ్య చాలా మంచి సంబంధాలున్నాయి. ఆయన చేసే ప్రతి పని వెనకాల నా సహాయ సహకారాలున్నాయి. ఏంటండి సమాధానాలు? అయినే అనలేదంటే బాబు. నువ్వన్నయ్య బావా. అబ్బా, సమాధానాలు నాయరా, కానీ వాళ్ళు అడిగిన ప్రశ్నలు ఈగావు. మీ పార్టీ అధ్యక్షుడు
గౌరవనీయులైన శంకరెడ్డి గారిపై మీ అభిప్రాయం? ఆడుత్త ఎదవా, ఆడెన్ని అక్రమాలు అన్యాయాలు చేస్తున్నాడో నాకు బాగా తెలుసు. త్వరలో వాడి గుట్టు రట్టు చేసి ఈ ప్రజల చేతే వాడిని చెప్పు తీసుకుని కొట్టేలా చేస్తాను. రావచంద్ర, ఇది నేను అనలేదురా బాబు, ఎవరన్నా ఆపేయండిరా, ఆపేయండిరా, ఆపేయండిరా. పార్టీ పనులు తీసావు కదయ్యా, అదే చిచి, నీకు మినిస్టర్ ఇవ్వటం కాదు, పార్టీ నుంచే పీకేస్తాం. బావా, చీఫ్ మినిస్టర్ గారింటి దగ్గర నుంచి ఫోన్. అమ్మో, ఎంపీ ఉమాపతి, ఉమాపతి, ఎంపీ ఉమాపతి, ఎంపీ ఉమాపతి, ఎంపీ ఉమాపతి. మమ్మల్ని కార్తీరా వెళ్ళి సీఎం గారి కాలమే పడదాం. పార్టీ నుంచి ఎంపీ ఉమాపతిని, పార్టీ నుంచి ఎంపీ ఉమాపతిని. ఈ రోడ్డు రివర్స్ చేయి. పంచదార లేదు, బియ్యం లేవు, పామాయిల్ అడిగినా లేదు. ఎందుకయ్యా రేషన్ షాపు మూసేయచ్చుగా? మీకు ఎమ్మెల్యే సపోర్ట్ ఉందనగా ఎలా చేస్తున్నారు? అవునమ్మా, ఏమీ లేవు. ఒకవేళ ఉన్నా ఇవ్వను. ఏం చేస్తారు? ముందు మీరంతా ఇక్కడి నుంచి వెళ్ళండి. వీడి అక్రమాన్ని అరికట్టే వాళ్ళే లేరా? ఏమండి, కొంచెం పంచదార ఉంటే ఇస్తారా? ఈగలు పట్టుకోవాలి. వెళ్ళి వెళ్ళవయ్యా. కార్డు ఉన్న వాళ్ళకే సరుకులు లేవు, ఈగలు పట్టుకోవడానికి పంచదార కావాలంట. వెళ్ళి వెళ్ళారు. కొన్ని చిన్న బెల్లం ముక్క, బెల్లం ముక్క ఉండే. అయ్యో అయ్యా, అయ్యో వద్దండి, పొడి పెద్ద గోడౌన్ సరుకుంచుకొని లేదన్నా. వాళ్ళకి కావాల్సిన సరుకులన్నీ ఇచ్చేస్తాను. నన్ను మాత్రం చెప్పొద్దు, చెప్పొద్దు, చెప్పొద్దు. 7, 8, 9. చాలా దొరికినాయి. साला को गंदा कर देती है। अतुल बिगड़ा हुआ लड़का है। तुम क्या चाहती हो सबके सब बिगड़ जाए? तो क्या यही चाहती कि मछली वो यहाँ से चली जाए? लोग छूटेंगे नहीं मुझ पर। यहाँ अपना बनकर नहीं रह सकती तो जा जहाँ तेरी मर्जी है. క్రికెట్ వస్తుంది. అంత మంచి సినిమా వస్తుంటే ఎందుకు చేంజ్ చేసావు? నాకు హిందీ రాదు, పైగా జీ అంటే ఎలర్జీ. మరి బుజ్జి నువ్వు హిందీ ఎంఏ అన్నాడు అన్నాడా? ఓర్ ఫెలో, నా గురించి లేనిపోయిన బిల్డప్లు ఇచ్చి మిమ్మల్ని పెళ్లి కొప్పించినట్టున్నాడు. క్లీన్ బాల్. కమాన్ యార్, నన్ను కాసేపు క్రికెట్ మ్యాచ్ చూడండి. వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, ఎప్పుడు చూసినా జీ చూడటమేనా? నేను క్రికెట్ చూస్తాను. కుదరదు, ఇది నాది, నా మొగుడు కొన్నది. నీ మొగుడు కొన్నదైతే తీసుకెళ్లి నీ బెడ్రూమ్ లో పెట్టుకో. అంత కర్మేం పట్టలేదు, ఇక్కడే ఉంటుంది. ఇది కామన్ హాల్. అంత అవసరమైతే నువ్వు ఒక టీవీ కొనుక్కుని నీ బెడ్రూమ్ లో పెట్టుకో. బుజ్జి 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 ఏం చేస్తాడు? బుజ్జి బుజ్జి ఏం చేస్తున్నారు? ఇదేంటి, బుజ్జి తెలుగులో పాడుతున్నాడు ఏమిటి? పల్లవులో ఈ రౌండ్ లో ఎంత స్కోర్ లో ఉన్నారో చెప్తే. రాగం 70. ఏమిటిది? కనబడ్డా లేదా? నీ టీవీ మీద నా టీవీ. ఇది మా ఆయన కొనిచ్చింది. అయితే దాన్ని తీసుకెళ్లి నీ రూమ్ లో పెట్టుకో. కుదరదు, నువ్వే అన్నావుగా ఇది అందరికీ కామన్ హాల్ అని. ఇక్కడే ఉంటుంది. అసలు ఏమనుకుంటుందయ్యా మీ ఆవిడ? నన్ను ఇన్సల్ట్ చేస్తుందా? అవునవును. నేనెవరని తెలుసా? అవునవును. అసలు ఏ ఫ్యామిలీ నుంచి వచ్చానని తెలుసా? అవునవును. అసలు ఏమిటయ్యా అన్నిటికీ అవును అవును గంగిరిదే తలుపుతావేమిటి? నేను ఎవరైనా వెరిమోహన్ అనుకున్నావా? అవునవును. మళ్ళీ అవును. అసలు ఏమైంది నీకు?
ఒళ్ళు మంట. ఇంకొకసారి నా విషయంలో ఎవరైనా జోక్యం చేసుకున్నారో ఈ ఇంట్లోంచే కాదు, మీ మరిది గారి జీవితం నుంచి వెళ్ళిపోతాను. డైవోర్స్. దేవుడెవలో మోసపోయానా? నువ్వు మోసపోకూడదని